డ్రాగన్ మూవీ నుంచి అదే టీజర్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క టీజర్ చూడగానే మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. ఎవరు మిస్ చేయొద్దు. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో కొత్త కాన్సెప్ట్తో మన ఎన్టీఆర్ గారు ముందుకు వస్తున్నారనమాట. సో ఓపీఎం పాపీ ఆల్రెడీ వినేమంటారు టీజర్లో. ఈ యొక్క ఓపీఎం పాపీ అంటే ఏంటి, ఎవరు పాలిస్తున్నారు ఏంటి అని చెప్పి మీరు వినేమంటారనమాట ఈ యొక్క టీజర్లో. అసలు దీని మీనింగ్ ఏంటి, దీనివల్ల ఉపయోగాలు నష్టాలు ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. సో ఇది ప్రపంచాన్ని పరిపాలించింది ఒకప్పుడు. సో కొన్ని ఆసక్తికరమైన హిడెన్ డీటెయిల్స్ అనేటివి కూడా చెప్తానమాట. సో అది కాకుండా హీరో గారి ఎలివేషన్ అనేది వర్తబుల్ కాదా అని చెప్పి కూడా చెప్తానమాట. మరి నాకేమనిపించింది టీజర్ చూడగానే అని చెప్పి మీరు అడగొచ్చు, ఓకేనా. సో క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఈ యొక్క ఓపీఎం పాపీ అంటే చెప్తానండి, మన భారతదేశం ఉంది కదండి. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. సో అది అందరికీ తెలిసింది, ఓకేనా. వీళ్ళు మన భారతదేశానికి ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఏమన్నా నిధులు ఏమన్నా ఉంటాయా అని చెప్పి వచ్చారనమాట ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు. సో మన భారతదేశానికి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాటన్ అంటే పత్తి, సో స్టీలు, మసాలాలు అంటే సో స్పైసీస్ అనమాట. మసాలాలు అంటే ఈ యొక్క టమోటా, ఎర్రగడ్డలు, చింతపండు, మళ్ళీ వచ్చి మిరపకాయలు, వీటి కోసం వచ్చింది. మామూలుగా నిధులు ఏమన్నా ఉంటాయా, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, మనం బాగా సంపాదిద్దాం అని చెప్పి బ్రిటిష్ తన సొంత భావనతో వచ్చింది, భారతదేశాన్ని పరిపాలిస్తుంది అనమాట. సో వీళ్ళకి ఆసక్తికరమైన ఒక పాయింట్ అనేది దొరికిందనమాట. సో అది వచ్చి ఎక్కడంటే అది వచ్చి మీరు వినే ఉంటారు టీజర్లో. సో గోల్డెన్ ట్రయాంగిల్, మళ్ళీ వచ్చి గోల్డెన్ సర్క్యులేట్ అని చెప్పి ఈ యొక్క రెండు పేర్లు కూడా ఆ యొక్క రెండు ప్రాంతాలకి ఆ యొక్క రెండు పేర్లు ఎందుకు వచ్చాయి బ్రో, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి ఎందుకు పెట్టారని అంటే 3 దేశాల బార్డర్ని కలిపితే దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి పెట్టారనమాట. గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి ఎందుకు పెడతారంటే మయన్మారు, థాయిలాండ్, లావోస్ అని చెప్పి 3 దేశాలు ఉన్నాయండి, మన భారతదేశం పక్కనే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క భారతదేశం పక్కనే ఈ యొక్క మయన్మారు, థాయిలాండ్, హాంకాంగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో లావోస్ అని చెప్పి మెయిన్ పాయింట్ ఏంటంటే మయన్మారు, థాయిలాండ్, లావోస్ అని చెప్పి 3 దేశాలు ఉన్నాయి. ఆ యొక్క 3 దేశాల బార్డర్ని కలిపేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఆ యొక్క ట్రయాంగిల్ షేప్ని తీసుకొని ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి పెట్టారనమాట. గోల్డెన్ అని చెప్పి ఎందుకు పెట్టారంటే ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఓపీఎం పాపీ, దాని ద్వారా డబ్బు అనేది ఎక్కువ వస్తుంది బ్రిటిష్ వాళ్ళకి. అంటే మన ఇండియన్ చెయ్యి ఏంటి బ్రో అని అంటే అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ మాట వినేవాళ్ళం, వాళ్ళు ఏది చెప్తే అదే మనకు ఆ యొక్క పంటకి ఎటువంటి సంబంధం లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు చెప్తే మనం చేసేవాళ్ళం అనమాట, పండించేవాళ్ళం అనమాట. సో పండించిన తర్వాత చైనా వాళ్ళకి అమ్మేవాళ్ళు వీళ్ళు, ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ మోతాదులో డబ్బుని సంపాదించేవాళ్ళు అనమాట. సో చైనా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డ్రగ్ మాఫియాని బ్యాన్ చేసిందనమాట, ఓపీఎం పాపీని బ్యాన్ చేసిందనమాట, చైనాలో అమ్మకూడదని చెప్పి. అప్పుడు వార్ జరిగింది బ్రిటిష్ వాళ్ళకి చైనా వాళ్ళకి. సో బ్యాన్ చేయంగానే బ్రిటిష్ వాళ్ళకి నష్టం వస్తుంది కదా, అందువల్ల ఒప్పుకోలేదన్నమాట బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన తొట్టు ఉన్నారనమాట, భారతదేశం తొట్టు ఉన్నారనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి చైనా వాళ్ళతో పోరాడారనమాట. సో పోరాడిన తర్వాత చైనా వాళ్ళు ఓడిపోయారనమాట. సో ఓడిన తర్వాత ఈ యొక్క బ్యాక్డ్రాప్లో వస్తున్న డ్రగ్ మాఫియా ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండదండి. సో ఏదైతే KGF 2లో తీసుకొని వచ్చి వార్ అనేది లాస్ట్లో చూపిస్తారనమాట, మన మిసైల్స్ వదిలి హీరోని చంపేస్తారు కదా సముద్రంలో, సేమ్ అదే విధంగా లాస్ట్లో చూపిస్తారనమాట. ఎన్టీఆర్కి ఏదో ఒక పెద్ద ఎలివేషన్ అనేది ఉంటుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగానని. ఈ యొక్క ఓపీఎం పాపీ అనేది ప్రపంచాన్ని ఏలిందనమాట. సో దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఓపీఎం పాపీ అనే చెట్టు ఏదైతే ఉంటుందో అది ఇంతే ఉంటుందండి, ఇంతే ఉంటుంది, మీకు తెలీదు, ఇంతే ఉంటుంది. సో అది ఎలా తయారు చేస్తారు బ్రో ఏంటి అని అంటే నేను పేర్లు అయితే చెప్పను, ఎలా తయారు చేస్తారు అనేది అది కూడా మ్యాక్సిమం సరిగైన హింట్ అయితే ఇవ్వను అనమాట. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకే. సో ఒక చెట్టు వచ్చి ఉంటుంది, పైన ఒక కాయ ఉంటుందండి ఈ విధంగా. ఆ యొక్క కాయని తీసుకొని బ్లేడ్తో కోస్తారనమాట, అడ్డంగా అంటే లోతుగా కొయ్యరు, పైనే
చిన్న చిన్న గీతలకు వస్తారండి. మన జిల్లేడు చెట్టుకి ఎలా వస్తాయి పాలు, సో అలా వస్తాయన్నమాట పాలు, తెల్లటి పాలు వస్తాయన్నమాట. సో ఆ తెల్లటి పాలు ఒక గ్లాసులో కానీ ఒక బిందులో కానీ తీసుకొని ఇంతే ఉంటుంది ఆ కాయ. సో అది బాగా ఎండిన తర్వాత డార్క్ షేడ్లో వస్తుంది, లేదా గోధుమ కలర్ల షేడ్లో వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత కొన్ని కెమికల్స్ని వాడి కొన్ని ఇదిని వాడి మెడిసిన్స్ తయారు చేయొచ్చు, మళ్ళీ డ్రగ్స్ని కూడా హెరాయిన్ని తయారు చేయొచ్చు అనమాట. మామూలుగా ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్ని తయారు చేసిన తర్వాత చైనాకి ఎక్స్పోర్ట్ చేశారనమాట. చైనా ఏం చేసిందంటే అక్కడికే ఎందుకు ఎక్స్పోర్ట్ చేయడం, మిగతా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు కదా అంటే అతి తక్కువ చేసేది యూరోప్కి, అమెరికాకి. ఓకేనా. సో ఈ 2 దేశాలకి తక్కువగా ఈ యొక్క నల్ల మందుని అమ్మేదనమాట, చైనాకి ఎక్కువగా అమ్మేదనమాట. సో ఎందుకు బ్రో అంటే చైనాలో జనాభా ఎక్కువ, సో ఎక్కువగా ఎడిట్ అయిపోతున్నారని చెప్పి చైనా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అందువల్ల యుద్ధం జరిగింది ఈ బ్రిటిష్ వాళ్ళకి చైనా వాళ్ళకి. చైనా చాలాసార్లు బ్యాన్ చేసింది, చాలాసార్లు ఓడిపోయింది కూడా, బ్రిటిష్ వాళ్ళే గెలిచింది. సో ఇదే ఈ యొక్క బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ యొక్క మూవీ ఏదైతే ఉంటుందో డ్రగ్ అనేది తీసుకొని వచ్చి మన డ్రాగన్ మూవీ ఏదైతే ఉంటుందో హీరో గారి ఎలివేషన్ అనేది, సో మన ఎన్టీఆర్ గారిని చూపిస్తారనమాట. ఎటువంటి ఎలివేషన్, ఆ యొక్క ఎలివేషన్ కూడా సో కర్ణాటకకి సంబంధించిన రుక్మిణి వసంతి ఉంది కదా, ఫస్ట్లోనే కనిపిస్తుంది అనమాట. ఆమె ఒక ఎలివేషన్ అనేది ఇస్తుంది, ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట. ఆ యొక్క ఇంగ్లీష్ పదాలు ఈ యొక్క బైబిల్లో ఉన్నాయి. సో ఆ యొక్క బైబిల్లో ఆది కాండంలో ఉందన్నమాట. సో ఈ యొక్క డెవిల్ ఇవిల్ అనే పేరు అనేది వాడుతుంది అనమాట. ఆ యొక్క పేరు వాడిన తర్వాత మన హీరో గారు కనిపిస్తారనమాట, ఎన్టీఆర్ గారు. ఓకేనా. సో కనిపించిన తర్వాత మన హీరో గారు అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎలా ఆక్రమించుకుంటాడు, ఎలా చేస్తాడు అనేది మనం చూస్తామన్నమాట, మూవీలోనే చూస్తామన్నమాట. సేమ్ అదేవిధంగా ఈ యొక్క మయన్మార్, థాయిలాండ్, లావోస్ అనే దేశాలు ఉన్నాయి కదా, అవి బార్డర్స్ ట్రయాంగిల్లో కలిసి ఉంటాయి అనమాట. ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్కి, ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్కి, ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్కి ట్రయాంగిల్ షేపుల్లో ఉంటుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఇంకోటి ట్రయాంగిల్ సర్క్యులేషన్ అనేది కూడా ఉంది, క్రెసెంట్. ఓకేనా. అది వచ్చి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ అనమాట. సో ఇది ఎవరు పరిపాలించే వాళ్ళంటే మనకు వాళ్ళకి సంబంధం లేదు, అది వేరే వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట. సో మ్యాక్సిమం ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వచ్చి అమెరికన్ వాళ్ళు లైట్గా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. మొత్తంగా ఊడ్చేసి మొత్తంగా అక్కడ ఏమీ లేని సమయంలో ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. 2 అతి పెద్ద కంపెనీలకి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క 2 కంపెనీల మధ్యలో పెద్ద వార్ అనేది జరిగింది. అక్కడ జరిగిన ఈ యొక్క మాఫియా ఏదైతే ఉంటుందో అది కూడా చూపిస్తారనమాట మూవీలో, డ్రాగన్ మూవీలో. అసలు డ్రాగన్ టైటిల్ అనేది చాలామంది డ్రాగన్ అంటూ వచ్చారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలే ఇంతకుముందు, ఇప్పుడైతే చేశారనమాట, చూపించేశారు డ్రాగన్ మూవీ అనేది. ఓకేనా. సో ఇదొక బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఇదేనండి ఆ యొక్క కాయ ఏదైతే ఉంటుందో ఓపియం పాపియన్ అనే కాయ, దాన్ని బ్లేడ్తో లైట్గా చిన్నగా కోస్తే ఓ పాలు అనేటివి వస్తాయి, తెల్లటి పాలు. ఆ తెల్లటి పాలుని ఎండబెడితే గోధుమ కలర్లో కానీ, నల్లటి రంగులో కానీ, జిగురు పదార్థంలో కానీ తయారవుతుందన్నమాట. సో తయారైన తర్వాత కొన్ని ల్యాబ్ టెస్టులు చేసి మెడిసిన్స్ని తయారు చేయొచ్చు, అది కాకుండా డ్రగ్స్ని తయారు చేయొచ్చు అనమాట. సో మెడిసిన్స్ అంటే ఇంక చెప్పాల్సినంత అవసరం లేదు మీకు, ఎక్కడ అమ్మాలో ఎక్కడ అమ్మకూడదో ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, బ్రిటిష్ వాళ్ళ ఇష్టం అనమాట. ఈ యొక్క మూవీ వచ్చి 1860, 1970, 1880. సో ఈ యొక్క బ్యాక్డ్రాప్లోనే వస్తుంది. ఆ టీజర్లో కూడా చూపించారు మీకు చూసుకున్నట్లయితే. ఇంకా హీరో గారి ఎలివేషన్ అంటారా, సో నెక్స్ట్ లెవెల్లో ఉంది. హీరో గారి డైలాగ్స్ అంటారా మామూలుగా లేవన్నమాట. సో పగిలిపోయాయి. ట్రిగర్ నొక్కిన తర్వాత, బుల్లెట్ వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత వాడి గురించి నేను ఆలోచించను. సో ఎవరైతే చంపాలి అని అనుకున్న నెక్స్ట్ నేనైతే అనుకుంటానో వాళ్ళని వరకే చంపుతాను, పొరపాటున మీరు నా కళల్లో కూడా రావద్దు, వచ్చారంటే అది మామూలుగా ఉండదని చెప్పి కెమెరా క్లోజప్లో పెట్టి తీస్తారు ఎన్టీఆర్ని. అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంది, అసలు పగిలిపోయింది. చెప్పాలంటే ఓవరాల్గా పగిలిపోయింది అసలు. నాకు నిజంగా నేను చెప్తున్నానండి, పెద్ద కన్నా హైలైట్గా ఉంది అసలు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయి, తెలియని మైనస్ పాయింట్లు. కేజీఎఫ్ ఎలివేషన్స్ అనేటివి ఉన్నాయి, కేజీఎఫ్ ఎడిటింగ్ ఉంది, సలార్ ఎడిటింగ్ ఉంది. కేజీఎఫ్లో గోల్డ్ని తీసుకొని వచ్చాడు, సలార్లో ఆయిల్ అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పలేదు. ఒక పవర్, ఒక పొలిటికల్ లీడర్గా ఎలా ఎదగాలి ఏంటి అని చెప్పి చూపించడం అనేది జరిగింది ఒక సీటు కోసం. సో ఈ యొక్క డ్రాగన్ మూవీలో వచ్చి ఓపియం పాపీ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొని వచ్చాడు. 1970, 1880లో జరుగుతున్న ఏదైతే బ్రిటిష్ పాలనలో జరిగిన ఏదైతే ఉంటుందో మాఫియా గురించి
సో ఈ యొక్క 2 మాఫియాల ద్వారా తీసుకొని వస్తున్న మన ఎన్టీఆర్ గారు ఆ యొక్క ప్లేసెస్ని ఎలా ఆక్రమించుకుంటాడు, ఏంటి, ఎలా ఇబ్బందులు పడతాడు అనేది మనం చూస్తాం అనమాట. సో సేమ్ అదే ఎలివేషను, సేమ్ అదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ అవే ఫైట్స్ అనేటివి చూస్తాం అనమాట. సో ఇక బ్లాస్ట్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా, సీజే పరంగా అంటారా నెక్స్ట్ లెవెల్లో వాడారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎడిటింగ్ అనేది సూపర్గా ఉందన్నమాట. కేజీఎఫ్ లెవెల్లో, కేజీఎఫ్ 1లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా తీసుకొని వచ్చాడనమాట. సో ఇక చూడాలి మూవీ వచ్చిన తర్వాత ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలన్నమాట. హిస్టరీ అయితే ఇదేనండి, ఇది రియల్ స్టోరీ. నిజంగానే ఇది రియల్ స్టోరీ. వార్ అనేది ఒకప్పట్లో భయంకరంగా జరిగింది. నీకు ఎలా తెలుసురా అని అంటే నేను అప్పుడు పుట్టలేదులే, నాకు అసలు నేను పుట్టుండను. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వరకేనమాట. సో దీని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేటివి చాలా వరకు తగిలాయి అనమాట. అవి చెప్పకూడదు వీడియోలో, ఓకేనా. సో చెప్పకూడదు కూడా. టీజర్లో కూడా సరిగా చెప్పలేదు. సో అదనమాట, మీరు అర్థం చేసుకోవాలి. మెడిసిన్స్, డ్రగ్స్ను కూడా తయారు చేయవచ్చు దాంతో. సో అందువల్ల బ్రిటిష్ వాళ్ళు 270-200 సంవత్సరాలు మన భారతదేశంలోనే ఉండిపోయారనమాట. మెయిన్ పాయింట్ భారతదేశం అటు సైడు, భారతదేశం ఇటు సైడు, ఓకేనా. సో ఇవే కదా, మన భారతదేశంలోనే ఉంటేనే కదా ఈ రెండింటిని పరిపాలించవచ్చు. ఎక్కువగా ఈ యొక్క థాయిలాండ్, లావోసు, మళ్ళీ వచ్చి మయన్మారు, ఈ 3 దేశాలు ఏవైతే ఉంటాయో, సో ఇవి ట్రయాంగిల్ బార్డర్స్ కాబట్టి, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇక్కడే జరిగేది. ఈ యొక్క మన భారతదేశం పక్కనే జరిగేది అనమాట. ఎక్కువగా అడవులు, వన్యజీవులు కాకుండా పెద్ద పెద్ద ఫారెస్టు, సో ఎక్కువగా కొండలు, లోయలు ఎక్కువగా ఉండేవి అనమాట. అందువల్ల అక్కడ పండేది ఎక్కువగా. సో ఇది ఈ యొక్క బ్యాక్డ్రాప్లో తీసుకొని వస్తున్న ఈ యొక్క కాన్సెప్ట్ని బట్టి, ఈ యొక్క బ్యాక్డ్రాప్లో తీసుకొని వస్తున్న ఈ యొక్క మూవీని సెన్సేషనల్ అనేది సృష్టిస్తుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. చూద్దామండి ఏ విధంగా ఉంటుందో తెలీదు. మూవీ వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేయాలన్నమాట. డ్రాగన్ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు తీర్చిదిద్దుతానండి. హిడెన్ డీటెయిల్స్ కూడా మీకు ఎవరు చెప్పని విధంగా చెప్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.